హలో పిల్లలు, స్టోరీ చెప్తా గురు ఛానల్కి స్వాగతం. ఈరోజు నాన్న స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. మరి స్టోరీలోకి వెళ్దామా? జీవితం మరో అవకాశం ఇస్తుందేమో కానీ నాన్న అనే మనిషిని మాత్రం రెండోసారి ఇవ్వదు. ఒకరోజు రాత్రి 11 గంటలకి హాస్టల్లో ఉన్న కొడుకుకి ఫోన్ వచ్చింది. నాన్న అని స్క్రీన్ మీద కనిపించింది. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని అనుకుంటూ ఫోన్ కట్ చేశాడు. కొద్దిసేపటికి మళ్ళీ కాల్ వచ్చింది. ఈసారి చిరాకుతో లిఫ్ట్ చేసి, ఏంటి నాన్న, బిజీగా ఉన్నాను కదా అన్నాడు. అవతల నుంచి నాన్న మెల్లిగా, ఏం లేదు బాబు, భోజనం చేశావో లేదో అడగాలని అన్నాడు. చేశాను, సరే పెట్టేస్తా అని ఫోన్ పెట్టేశాడు. ఆ రాత్రి నాన్న ఇంకేమీ మాట్లాడలేదు. మరుసటి రోజు ఉదయం అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. ఏడుస్తూ చెప్పింది, రా బాబు, నీ నాన్న రాత్రి గుండెపోటుతో. ఆ మాట పూర్తయ్యేలోపే కొడుకు చేతిలో ఫోన్ జారిపోయింది. ఇంటికి చేరుకున్నాడు. అందరూ ఏడుస్తున్నారు. కానీ అతని చూపు మాత్రం నాన్న మొబైల్ మీద పడింది. అందులో చివరి అవుట్ గోయింగ్ కాల్ నా బాబు. అదే చివరి కాల్, అదే చివరి మాట, అదే చివరి ప్రేమ. నాన్న దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. నాన్న, భోజనం చేశాను అని చెప్పాను కదా, ఇప్పుడు ఒకసారి లేచి నువ్వు భోజనం చేశావా అని అడుగు నాన్న అని గట్టిగా ఏడ్చాడు. కానీ ఈసారి నాన్న లేవలేదు, ఫోన్ చెయ్యలేదు, మాట్లాడలేదు. ఎందుకంటే జీవితంలో మరో అవకాశం ఇస్తుందేమో కానీ నాన్న అనే మనిషిని మాత్రం ఒక్కసారే ఇస్తుంది. ఆయన ఉన్నప్పుడు ఒకసారి ఎక్కువగా మాట్లాడండి. రేపు ఆయన ఫోన్ చేయాలనుకున్నా ఆ కాల్ ఇక ఎప్పటికీ రాకపోవచ్చు. సో నాన్న మనల్ని తిట్టినా కొట్టినా అంతా మన కోసమే. సో నాన్నకి మనం ఎప్పుడూ మర్యాదనివ్వాలి. ఓకే పిల్లలు, స్టోరీ నచ్చిందనుకుంటున్నాను. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను. హ్యాపీ ఫాదర్స్ డే పిల్లలు.